నెక్స్ట్ ఆయనకి అందిద్దాం. సార్ ఒక్కసారి ఇదే పాటని మీరు పాడితే మీ గొంతులో మాకు వినాలి. శ్రీనివాస్ గారు ఒక పొలిటీషియన్, హీజ్ అన్ ఎమ్మెల్సీ, అంతవరకే. కాదు, పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి అనేది కదా ప్రొఫెషనల్ గా అంటే శ్రీనివాస్ గారికి పర్సనల్ గా అంటే ఇది ప్రజల్ని చూస్తుంది. సంగీతంలో గాని ఆమెకి నైపుణ్యత ఉంది కాబట్టి మీకు. ఇది ఏ పాట తీశారు మీరు? పోయింది, వెళ్ళిపోయింది అది. ఆమె ప్రొఫెషనల్, నాకేం సాంగ్ సార్ నాకు రాదు. అయ్యో, మీరు లాస్ట్ టైం ఆయన పాడారు, మీకు గుర్తుందా? లేదు లేదే, వెళ్ళలేదా మీరు? ఇంకోసారి పాడతారు అప్పుడు? లేదు, రోషన్ గారా మన రోహిత్ గారు అప్పుడు ఏదో మమ్మల్ని ఏడిపించడానికి, ఆట పట్టించడానికి డైలాగ్ చెప్పారు అంతే. లేదు, పాట పాడారు ఆయన. డైలాగ్ చెప్పారు. లేదు, రోహిత్ గారు ఫోన్ చేసి కనుక్కుంటా. రైట్. శ్రీనివాస్ గారు సినిమా చూస్తూ ఉంటారా? ఎక్కువ మూవీస్ చూస్తారు. రీసెంట్ గా చూసిన మూవీ ఇది పుష్ప 2. అయ్యో బాబోయ్, వచ్చారు. పాట అందుకుంటారా కొంచెం? బాగా నచ్చిందంట, శ్రీలీల డాన్స్ బాగా చేసిందంట. బాగా నచ్చిందండి మీకు సాంగ్? మామయ్య వచ్చాడు దించు, మచ్చా వచ్చాడు దించు. ఓకే, సో ఎన్నిసార్లు చూసారండి? మూవీ అయితే ఒకసారి చూసాం, సాంగ్ అయితే చూసారంటారు. మీరు ఏమనలేదు ఆయనకి? ఎందుకండి ఏమనలే. ఓకే, శ్రీనివాస్ గారు ఎప్పుడైనా తగ్గేదే లేదన్నారా, లేకపోతే తగ్గేదే లేదు? అతను ఎప్పుడు తగ్గేదే లేదు. లైఫ్ లో పాత డైలాగ్ అది. ఇప్పుడు పుష్ప 2 మూవీలో తీసుకొచ్చారు పుష్పలో, కానీ ఆ శ్రీనివాస్ గారు 25 years నుంచే తగ్గేదే లేదు, ఇప్పుడు కాదు. ఒక్కసారి ఆ స్టైల్లోనే తగ్గేదే లేదు. ఇప్పుడు తగ్గాల్సి వస్తుంది. అంత సినిమా ఏం లేదు, కేసులు కాదు కదా, అరెస్టులు కాదు కదా, ఏం చేసుకున్నా తగ్గేదే లేదు. ఓకే, అరెస్టులకి కేసులకి భయపడి సార్. మామూలుగా అయితే ఒక జంట మధ్య సాధారణంగా ఫన్నీగా కలహాలు వస్తూనే ఉంటాయి జనరల్గా, ఒక బంధం ఏర్పడిన తర్వాత. ఓకే, అవి కామన్ డెఫినెట్గా. మీ మధ్య కూడా సరదాగా కానివ్వండి, ఓకే, వస్తూనే ఉంటాయి. దాని గురించి పెద్ద క్యూరియాసిటీ ఏం లేదు. బట్ సీరియస్గా ఏమైనా మీ మధ్య గొడవ జరిగిందా? ఆ గొడవ అనవసరంగా మనం ఈ బంధంలోకి దిగాము అని చెప్పి ఎప్పుడన్నా ఇంతకాలం జర్నీలో మీకు అనిపించిందా? ఒకవేళ ఫ్యూచర్లో ఇదే పరిస్థితి వస్తే ఎప్పుడైనా రిపెంట్ అవుతారా? అసలు మీ ఇద్దరి మధ్య కమిట్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది? అసలు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే గొడవలు చిన్నవి రాకపోతే అసలు వైఫ్ అండ్ హస్బెండ్ అసలు కానే కాదు. అంటే వాళ్ళు ఏదో యాక్ట్ చేసుకుంటున్నారని అర్థం. గొడవలు ఉంటేనే, గొడవల తర్వాత మళ్ళీ కలిసే బంధం చాలా బాగుంటుంది. సో గొడవలు అప్పుడప్పుడు మా ఇద్దరి మధ్యన వస్తూ ఉంటాయి. ఎన్ని గరెట్లు ఇస్తారు? అచ్చా, అలాంటి గొడవలే ఉండు, అలుగుతాను అంతవరకే. అలా గొడవ పడి కలిసే బంధం చాలా బాగుంటుంది. గొడవలు వస్తే అంతేగాని సీరియస్గా అయితే మా మధ్యన ఎప్పుడు గొడవలు రాలేదు. ఒకవేళ వస్తే ఫ్యూచర్లో రిపెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఏమన్నా వస్తుందా? మీ ఇద్దరి మధ్య అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని అడుగుతున్నా. ఖచ్చితంగా రావు, ఎందుకంటే లైఫ్ లో ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసుకొని మేము వచ్చాం కాబట్టి. సో ఇద్దరం కూడా జాగ్రత్తగానే లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇలాంటి గొడవలు మా మధ్యన ఎప్పటికీ కూడా రావు. మేము అన్ని రకాలుగా ఆలోచించాం సార్. ఈ డెసిషన్ తీసుకోవటం వల్ల ముందుగా నష్టపోయేది ఎవరంటే పిల్లలు. సో ఆమెకు 3, నాకు 2 పిల్లలు. ఈ 5 మా పిల్లలని అనుకుంటున్నాం. సో మా వల్ల వాళ్ళ స్టేచర్ కానీ, వాళ్ళ జీవితాలు కానీ ఏది దెబ్బతినకూడదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ ఏమాత్రం డ్యామేజ్ కాకూడదు. ముందు వాళ్ళకి మన ఎఫర్ట్స్ అని పెడదాం, నెంబర్ 1. నెంబర్ 2, మా మీద ఆధారపడినటువంటి రాజకీయాలు, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, వాళ్ళు అరే శ్రీనివాస్తో మేము నడుస్తున్నాం కదా, ఆయన పరిస్థితులు అయినప్పుడు మా పరిస్థితి ఏంటి అనే వాళ్ళు ఏమైనా డిప్రెషన్లోకి వెళ్తే నేనున్నానని చెప్పి మేమిద్దరం కలిసి భరోసా ఇచ్చి రాజకీయ జీవితానికి ఏ నష్టం వాళ్ళకి కలగకుండా వాళ్ళకు భరోసాగా ఉండటం, ఇది మేము తీసుకున్న 2 డెసిషన్స్. ఈ 2 డెసిషన్స్కి ముందు మేమేమనుకున్నామంటే, ఇంత ఇబ్బందుల్లో కలిసాం కాబట్టి మరి ఇంకా మా మధ్య అటువంటి డిస్కషన్స్కే ఈ రిపెంటెన్స్ అన్నదానికి ఛాన్సే లేదు. ఎందుకంటే చిన్న డిస్కషన్స్, నా అభిప్రాయ భేదాలే ఉన్నాయనుకోండి, సాధారణంగా నేను కోపంగా ఉంటే 2 నిమిషాల్లో తనే వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చి సారీ రాజా అని చెప్పి, ఏం రాజా అది వెంటనే మళ్ళీ నేను కన్విన్స్ అవ్వను సాధారణంగా, అంటే నేను తగ్గను. కానీ తనే వచ్చి నన్ను వెంటనే మళ్ళీ మాట్లాడుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, నేను ఇన్నాళ్ళు అదే కోల్పోయాను కదా, ఆ ఇబ్బందులే. కనీసం నన్ను ప్రేమగా చూసేవాళ్ళు లేరే. దువ్వాడ శ్రీనివాస్ అంటే బయట చరిత్ర వేరు, ఇంట్లో పరిస్థితి వేరు. కానీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఇప్పుడు మాధురి గారు అన్నారు నేను అలిగితే అని చెప్పి, అప్పుడు తను వచ్చి చెప్పినప్పుడు నేను ఇంకా ఓవర్ యాక్షన్ చేసి ఇంకా నేను ఓకే 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 అన్నట్టు
నేను చాలా నాది అదేమంటారు బోళా శంకర్ టైప్, నేనేం పెద్ద ఓకే. ఇదేం కాదు. సో ఒక్కసారి ఇద్దరు ఒకరినొకరు కళ్ళు పెట్టి చూసుకొని మాకు హామీ ఇచ్చే ప్రయత్నం, అండ్ మాకు ఇన్ ద సెన్స్ లైక్ కొన్ని కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారు, మీ చూడండి 14 కింద లక్షల కామెంట్స్ మంది. తిడతారేమో కళ్ళలో కళ్ళు పెట్టి చూడమని. మీ ఒక్కసారి చూడండి. ఓకే, ఎందుకంటే ఎస్ మీకు మీరు ఉన్నారు, అండ్ ఫర్ యువర్ లైఫ్ మీ వెనకాల ఉన్న వాళ్ళకి కూడా మీరు ఆధారంగా ఉన్నారు అని చెప్పి మీ వాళ్ళకి మీరు ఒక హామీ ఇచ్చేలా ఇలా చేతిలో చేసుకుని చెప్పగలరు ఇద్దరు? యా 100% మేమిద్దరం ఒకటే ఒకరికొకరు ఉన్నాం. తెలియజేస్తున్నాం సార్. ఒక్కసారి నా వైపు చూడొద్దు, మీ ఇద్దరు ఒకరు కళ్ళ. రాజు, మనం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఇప్పుడు తీసుకున్నామో, ఈ నిర్ణయం వల్ల ముందుగా మన ఇద్దరం అనుకున్నట్టుగానే మన పైన ఆధారపడినటువంటి 5 పిల్లలకి నష్టం జరగకూడదు. దే షుడ్ బి వెరీ 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 హ్యాపీ, నెంబర్ 1. నెంబర్ 2, మన వల్ల ఆధారపడినటువంటి రాజకీయం, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ పరంగా కానీ అన్ని రకాలుగా కానీ మనం వెళ్ళవేళలా కృషి చేసి పని చేసి వాళ్ళని సంతృప్తి చేసి మాకు వీళ్ళ వల్ల ఏ నష్టం జరగలేదు, మేము సంతోషంగా ఉన్నాం అనుకునేటట్టు మన ఇద్దరం ఉండాలన్నది నా అభిప్రాయం. ఇది ప్రజలకు మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా జరుగుతుంది. మాధురి గారు మీరు? యా 100%. అంతేనా? యా మీ ఆర్టీవీ సాక్షిగా. రైట్, ఇంట్రెస్టింగ్. ఇందాక మీరు పుష్ప గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఎందుకు అడగాలనిపించింది, రీసెంట్గా వచ్చిన అల్లు అర్జున్ ఇష్యూ విషయంలో మీ వర్షన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఒక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరుని అక్కడి వరకు తీసుకెళ్ళిన చర్చ జరుగుతూ ఉంటే ఒక హీరోగా అయ్యిండి ఇలా చేయడం కరెక్ట్ కాదు. 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు రాజకీయాలను చూస్తున్నారు, పర్సనల్ లైఫ్ని చూస్తున్నారు. సో మీ స్టాండ్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? మేము ఏమనుకున్నానంటేనండి, అల్లు అర్జున్ మంచి నటుడు, నాకు ఇష్టమైన వ్యక్తి జూనియర్ పెద్ద ఆయన. నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం, సీనియర్ ఎన్టీఆర్. తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా చాలా ఇష్టం. ఆ సినిమాలు కూడా మేము పర్టికులర్గా చూస్తాం. 2, ఇప్పుడున్న జనరేషన్లో అర్జున్ వెరీ గుడ్ హీరో, గుడ్ యాక్టర్, గుడ్ డాన్సర్, చాలా మంచి నటుడు నా దృష్టిలో. అయితే సినిమాల్లో కూడా ఆయన పరంపరలో ఏదో మొన్న ఈ సినిమా రిలీజ్లో తప్ప అంతకుముందు ఆయన మీద ఎప్పుడు మనం ఎటువంటి మాటలు కూడా నేను వినలా అల్లు అర్జున్ పైన. ఇప్పుడు ఈ సినిమా విషయంలో టైం అలా వచ్చిందేమో, పాపం ఎంత కష్టపడి తీసిన ఈ వ్యక్తి ఎందుకు ఆ మాట అన్నారు? ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఆయన పేరేంటి, ఆయన ఎవరు అన్నారే, అది తప్పు. అది నేను దాన్ని అంగీకరించలేదు. రిమైనింగ్ పార్ట్ ఆయన సినిమాకి వెళ్ళటం, ఆ వెళ్ళిన దానిలో ఒక కుటుంబానికి నష్టం జరగటం, ఆ జరిగిన నష్టాలన్నది ఆలోచిస్తే అల్లు అర్జున్ మొదటి వ్యక్తి ఏం కాదు ఇలాంటి ఇన్సిడెంట్స్కి. మరి అలా అయితే చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో పుష్కరాల కోసం మేము షూట్ చేసుకుంటామని షూటింగ్ పెడితే, ఆ షూటింగ్ వల్ల కొన్ని లక్షల మంది వెళ్ళి ఆ ముందుకెళ్ళి ఉరికేటప్పుడు అక్కడ ఒక 11 మంది చనిపోయినారు కదా. మొన్న గుంటూరు దగ్గర కూడా ఎన్నికలకు ముందు ఆయన పెట్టిన మీటింగ్ 23వ సంవత్సరంలో కొంతమంది చనిపోయినారు కదా. ఈ చావులు అనేది క్రౌడ్ ఎక్కువగా ఉండేటప్పుడు ఆ క్రౌడ్ పుల్లింగ్లో ఎక్కువగా ఇలాంటి డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి. సినీ యాక్టర్స్ సందర్భాల్లో టికెట్ల కోసం వెళ్ళి క్యూలో నిలబడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా రామారావు గారు నటించిన సినిమాల్లో కూడా, ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు నటించిన సినిమాల్లో, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ, చిరంజీవి గారి సినిమాల్లో కానీ టికెట్లకి వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూసాం. అల్లు అర్జున్ కూడా ఒక థియేటర్కి వెళ్ళాడు, వచ్చేలోపు ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, ఆ ఇన్సిడెంట్లో దురదృష్టకరం. ఆ ఇన్సిడెంట్ పట్ల అందరం బాధపడుతున్నాం. ఆవిడ చనిపోయిన తల్లి కానీ, ఆ బిడ్డ కానీ, వాళ్ళకి, ఆ కుటుంబానికి వాళ్ళు ఖచ్చితంగా తక్షణ సహాయం అందించాలి. వాళ్ళు భరోసాగా ఉండి తీరాలి. అల్లు అర్జున్ కుటుంబం ఉండి తీరాల్సిందే. అసలు యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉండి తీరాలి. కానీ అది దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన. ఎవరు ఇంటెన్సిటీతో జరిగింది కాదు ఇది, ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు ఇది. దురదృష్టవశాత్తు జరిగింది. భగవంతుడు వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను కుటుంబానికి. వాళ్ళు ఏదో సహాయం కూడా నిన్న 2 కోట్లు ఏదో చేశారంట. అంతేకాదు, డబ్బు సహాయం అనే కాదు, ఎప్పుడు ఆ కుటుంబం